వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. హైపర్ పిగ్మెంటేషన్ అది ఎలా తగ్గాలి, మొంగు మచ్చలు ఎలా పోతాయి అని నేను ఇవాళ చెప్పబోతున్నాను. హాయ్, హలో, నమస్తే. మనతో పాటు ఉన్నారు ఆయుర్వేద వైద్యులు డాక్టర్ హేమంత్ కుమార్ సార్. నమస్తే అండి. నమస్తే. సార్, ఏంటి ఈరోజు మా వ్యూవర్స్ కోసం ఏ టాపిక్ని మనం డిస్కస్ చేయబోతున్నాం? ఎటువంటి డెమోతో మా ముందుకు వచ్చారు? యాక్చువల్లీ అంటే వ్యూయర్స్ చాలా మంది నన్ను కామెంట్స్లో ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి కదండి, కామెంట్స్లో చాలా మంది హైపర్ పిగ్మెంటేషన్, మొహం పైన మచ్చలు, మొంగు మచ్చలు అని ఎలా వస్తున్నాయి, అవి ఎలా పోతాయి, అవి పోవడానికి ఏమైనా నాకు రెమెడీస్ చెప్పండి, హోమ్ రెమెడీస్ ఏమైనా చెప్పండి, డెమోస్ ఏమైనా చెప్పండి అని అడుగుతున్నారు. సో కేవలం మన వ్యూయర్స్ కోరిక మేరకు మాత్రమే హైపర్ పిగ్మెంటేషన్ అది ఎలా తగ్గాలి, మొంగు మచ్చలు ఎలా పోతాయి అని నేను ఇవాళ చెప్పబోతున్నాను అందరు వ్యూయర్స్ కోసం అంతా. ఓకే, డెమోకి వెళ్లే ముందు అసలు ఈ హైపర్ పిగ్మెంటేషన్ కి కారణం ఏంటి అసలు? హైపర్ పిగ్మెంటేషన్, మనం హైపర్ పిగ్మెంటేషన్ అంటే మెలస్మా అని కూడా అంటాం. సో హైపర్ పిగ్మెంటేషన్ ఎందుకు వస్తుంది అంటే యూవీ రేస్ వల్ల. అందరూ ఎండలో తిరుగుతూ ఉంటారు కదా, ఈ మధ్య యూవీ ఇండెక్స్ చాలా హైగా ఉంటుంది అట్మాస్ఫియర్ లో. సో యూవీ ఇండెక్స్ వల్ల హైపర్ పిగ్మెంటేషన్ వస్తుంది. సో యూవీ ఇండెక్స్ ని బాడీ ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం మెలనోసైట్స్ ని ఎక్కువ సెక్రెట్ చేస్తుంది, ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. సో మెలనోసైట్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడానికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, అంటే దానివల్ల వచ్చే రిజల్టే మనకి హైపర్ పిగ్మెంటేషన్. సో మనకి బాడీలో కలర్ ని మెలనోసైట్స్ డిసైడ్ చేస్తాయి అన్నమాట. సో ఎప్పుడైతే ఆ సెల్స్ అనేవి ఎక్కువ సెక్రెట్ అవుతాయి, ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయో దానివల్ల పిగ్మెంటేషన్ ఎక్కువ ఉంటుంది. సో ఎలా వస్తాయంటే ఈ నాసల్ బ్రిడ్జ్ అంటాం దీన్ని, ఈ పార్ట్ ని. సో ఈ నాసల్ బ్రిడ్జ్ పైన కానీ, బుగ్గల పైన కానీ, లేకపోతే ఫోర్ హెడ్ పైన కానీ, సో ఎక్కడైనా కూడా ఈ పిగ్మెంటేషన్ అనేది రావచ్చు. సో మచ్చలు స్టార్టింగ్ స్టేజ్ లో అయితే పుట్టు మచ్చల్లా కనిపిస్తాయి. సో అవి అలా ఎక్కువ అయిపోతూ ఉంటే కనుక ప్యాచెస్ లాగా, నల్లగా ఇలా ప్యాచ్ లాగా కనిపిస్తుంటుంది అనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే జెనెటిక్స్ వల్ల కూడా. సో ఒకవేళ జీన్స్ లో మెలనోసైట్స్ కనుక ఎక్కువ ప్రొడక్షన్ ఉందనుకోండి, హైపర్ పిగ్మెంటేషన్ ఉందనుకోండి, సో ఈ మెలస్మా ఏంటంటే జెనెటికల్లీ కూడా హెరిడిటరీగా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మదర్ కుంటే కనుక డాటర్ కి వచ్చే అవకాశం ఉంటుంది. సో అలా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ముందే కనుక 20s లో 25s లో ఈ హైపర్ పిగ్మెంటేషన్ కనుక మనం గుర్తించి సరైన ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే ఓకే, నో ప్రాబ్లం. లాసర్ ట్రీట్మెంట్స్ అవి అవైలబుల్ గా ఉన్నాయి. అవి ఏమీ అక్కర్లేకుండా ఇంట్లో కూర్చుని మనకి రెగ్యులర్ గా దొరికే ఐటమ్స్ తోటి మంచి ఫేస్ ప్యాక్ వేసుకుంటే ఈ హైపర్ పిగ్మెంటేషన్ అనేది ఖచ్చితంగా తగ్గిపోతుంది. సో ఈ ఫేస్ ప్యాక్ తో ఈ నల్ల మచ్చలు, మొంగు మచ్చలు కానివ్వండి, ఏవైనా ఎటువంటి మచ్చలైనా క్లియర్ అవుతాయండి? క్లియర్ అవుతాయండి ఖచ్చితంగా. ఎందుకంటే మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అలా ఉంటాయి. సో ఆ ఇంగ్రీడియంట్స్ లో ఉండే కెమికల్ కాంపౌండ్స్ కూడా మనకి ఆ మెలనోసైట్స్ ని తగ్గించడానికి, ఆ మెలనిన్ ప్రొడక్షన్ ని తగ్గించడానికి, హైపర్ పిగ్మెంటేషన్ ని లో చేయడానికి యూజ్ అవుతాయి అన్నమాట. సో అవి ఏంటనేది నేను మీకు చెప్తాను. అండ్ మనకి ఇంగ్రీడియంట్స్ కూడా ఏమేమి తీసుకోవాలి, ఎలాంటి ఇంగ్రీడియంట్స్ కావాలనేది నేను మీకు చెప్తాను. ఒకసారి మనం ఇంగ్రీడియంట్స్ చూసుకుందాం. రైట్. ఇప్పుడు మనకి ఈ ఫేస్ ప్యాక్ అనేది నేను ఎలా చేయాలో చెప్తానండి. ఫేస్ ప్యాక్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి మనకి పప్పాయ కావాలి, బొప్పాయి కావాలన్నమాట. బొప్పాయితో పాటు ఇంకా ఏంటంటే యాపిల్ సైడర్ వెనిగర్. యాపిల్ సైడర్ వెనిగర్ మీకు బయట స్టోర్స్ లో దొరుకుతుంది. అండ్ పాలు, ఆవు పాలు తీసుకోవచ్చు, గేదె పాలు తీసుకోవచ్చు, ప్యాకెట్ పాలు అయినా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. పాలు అయితే చాలండి. హనీ, తేనె తీసుకోవాలి, పసుపు తీసుకోవాలి, ఒక నిమ్మకాయ తీసుకోండి, అండ్ కొంచెం కాటన్ తీసుకోండి. ఎందుకంటే ఫేస్ ప్యాక్ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం అటు ఇటు క్లీనింగ్ అది చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి కాటన్ ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు మనం కొంచెం బొప్పాయి ముక్కలు తీసుకోవాలండి, పప్పాయి పీసెస్. మీకు వెయిట్ పరంగా కావాలి అంటే చెప్పాలి అంటే ఒక 100 grams తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఓకే. ఇంచుమించుగా 100 grams, 80 to 100 grams తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకుని దాన్ని బాగా క్రష్ చేసుకోవాలి. ఒక స్పూన్ ఆర్ ఫోర్క్ తీసుకొని వాటిని బాగా కూడా క్రష్ చేసేసుకోండి. మెత్తగా అయిపోవాలన్నమాట పప్పాయ మొత్తం. సో చూసారా, ఇలా స్క్వాష్ చేసుకోవాలి, స్క్వీజ్ చేసుకోవాలి. మీకు కనుక అంత టైం లేదు, నేను ఇలా స్పూన్తోనో ఫోర్క్తోనో మ్యాష్ చేసుకోలేను పప్పాయ అని అంటే మిక్సీ చేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే కొంచెం బాగా రైప్ అయిన పపాయ అయితే కనుక మనకి ఫేస్ ప్యాక్ కోసం బాగా పనిచేస్తుందండి. పపాయలో ఏంటంటే పపైన్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ ఉంటుంది. సో ఆ పపైన్ అనే కెమికల్ కాంపౌండ్ ఏం చేస్తుందంటే డార్క్ స్పాట్స్ ని హీల్ చేస్తుంది అనమాట. సో డార్క్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డార్క్ స్పాట్స్ ని హీల్ చేయడానికి ఈ పపాయ బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం పపాయని బాగా మ్యాష్ చేసుకున్నాం కదా, మ్యాష్ చేసుకున్న పపాయలో 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. పసుపు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. సో
సో ఈ పసుపు చాలా మందికి పడదు, ర్యాషెస్ లాగా వస్తూ ఉంటాయి. కొంతమందికి పసుపు పడదండి. అవును, మ్మ్. పసుపు స్కిన్ పైన పడితే ర్యాష్ అది రావడం అది ఉంటుంది. సో అందుకని చెప్పి మనం ఇందులో మిల్క్ ఇంగ్రీడియంట్ గా తీసుకున్నాం. ఓకే. పసుపులో మనకి కుర్కుమిన్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ ఉంటుంది. మ్మ్. సో ఆ కుర్కుమిన్ ఏం చేస్తుందంటే బ్రైట్నెస్ కోసం పనిచేస్తుంది. సో Okay. అందుకు మనం కొంచెం పసుపు యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు మీరు పసుపు పడదు అన్నారు కదండి. అవును. సో పసుపు కొంతమందికి నిజంగానే పడదు. దానికోసమే మనం ఆ పసుపుని బ్యాలెన్స్ చేసుకోవడానికి స్కిన్ ని హైడ్రేట్ చేయడం కోసం ఒక 2 స్పూన్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకుంటాం అన్నమాట. ఓకే. సో ఈ మిల్క్ ఏం చేస్తుందంటే, పాలు ఏం చేస్తాయంటే స్కిన్ ని హైడ్రేట్ చేస్తాయి. సో బాగా కొంచెం స్కిన్ డ్రై అయిపోయినా కూడా ఆ ప్లంపీనెస్ అనేది ఇస్తుంది స్కిన్ కి. మ్మ్. సో స్కిన్ బాగా హైడ్రేట్ అయ్యి గ్లో కూడా వస్తుంది పాల వల్ల. ఓకే. సో నార్మల్ గా అయితే రోజ్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు, కానీ పాలు యాడ్ చేసుకుంటే పాలు చాలా న్యాచురల్ కదా, రోజ్ వాటర్ లో అయినా కూడా కెమికల్స్ ఉంటాయి. సో కెమికల్స్ లేకుండా మనం పాలు యాడ్ చేసుకుంటాం. ఓకే. సో తర్వాత కొంచెం ఒక స్పూన్ ఆఫ్ హనీ యాడ్ చేసుకుంటామండి. ఎందుకంటే మనం హనీ ఎందుకు యాడ్ చేసుకుంటామంటే, ఓపెన్ పోర్స్ అవి ఉన్నాయనుకోండి, మ్మ్. ఓపెన్ పోర్స్ ని హనీ బాగా హీల్ చేస్తుంది అనమాట. ఓకే. సో ఓపెన్ పోర్స్ ని హీల్ చేస్తుంది. తర్వాత స్కిన్ కూడా బాగా హీల్ చేస్తుంది. స్కిన్ లో ఏమైనా స్కార్స్ ఉన్నా కూడా, అంటే ఏమైనా మచ్చలు అవి ఉన్నా కూడా ఆ స్కార్స్ ని కూడా బాగా హీల్ చేస్తుంది. సో ఇప్పుడు చూసారు, ఇప్పుడు మనకు ఒక పేస్ట్ లో వచ్చింది కదా. సో ఈ పేస్ట్ ని మనం ఫేస్ ప్యాక్ లో తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. మ్మ్. సో ఈ పేస్ట్ ని మనం ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో ట్రాన్స్ఫర్ చేసుకుని మీకు ఈ ఫేస్ ప్యాక్ ఎలా వస్తుందనే చూపిస్తాను. ఓకే. సో ఇప్పుడు మనకైతే ఫేస్ ప్యాక్ రెడీ అయిపోయింది. మనం ఫేస్ ప్యాక్ ని ఒక బౌల్లోకి తీసుకుని ఉంచుకుంటాం. మ్మ్. ఇప్పుడు ఇది ఎలా అప్లై చేయాలి అని మీకు డౌట్ ఉండొచ్చు. సో నేను ఈజీగా సింపుల్ గా ఎలా అప్లై చేయాలనేది నేను చేసి చూపిస్తాను. ఒకసారి అలా చేసుకోవచ్చు. మ్మ్. మీకు లెమన్ జ్యూస్ తీసుకోవాలి, ఫ్రెష్ గా స్క్వీజ్ చేసిన లెమన్ జ్యూస్ తీసుకోవాలి. ముందే పిండేసుకుని ఉంటే దాంట్లో ఉండే ప్రాపర్టీస్ అన్ని పోతాయి. మ్మ్. ఓకేనా అండి. సో ఫ్రెష్ గా తీసుకున్న లెమన్ జ్యూస్ తీసుకొని ఫస్ట్ చేతి పైన అదే ఫేస్ పైన మీరు అప్లై చేసుకోవాలి. ఫర్ సపోజ్ ఇక్కడ మచ్చ ఉందనుకోండి, స్కార్స్ ఉన్నాయనుకోండి, మ్మ్. ఎక్కడైతే మీకు హైపర్ పిగ్మెంటేషన్ ఉందో అక్కడ ఇలా కొంచెం డాంప్ చేసుకోవాలి, అంటే తడి చేసుకోవాలి లెమన్ జ్యూస్లో. లెమన్ జ్యూస్లో తడి చేసుకుని ఇలా అప్లై చేసుకుంటారు. అప్లై చేసుకుని ఒక 2 to 3 minutes దాన్ని వదిలేసేయాలన్నమాట. ఓకే. మీరు ఏం చేస్తారంటే, ఇంకా ఈజీగా ఉండడానికి లెమన్ జ్యూస్ మీరు అప్లై చేసుకుని తర్వాత మీరు ఫేస్ ప్యాక్ రెడీ చేసుకోవడానికి వెళ్ళారనుకోండి. సో ఫేస్ ప్యాక్ రెడీ చేసుకునే టైంలో మీకు ఈ లెమన్ జ్యూస్ అనేది డ్రై అవుతుంది. సో డ్రై అయ్యే వరకు మీరు వెయిట్ చేయాలన్నమాట. ఓకే. సో ఇలా డ్రై అయిపోతుంది అనమాట. మ్మ్. ఒక 2 to 3 minutes అయితే మీకు నార్మల్ టెంపరేచర్ కి డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాత మీరు కొంచెం నార్మల్ గా కాటన్ తీసుకుని క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. కాటన్ తీసుకుని క్లీన్ చేసుకుని ఇప్పుడు ఏం చేస్తారంటే, సెకండ్ స్టెప్ లో మీరు ఈ తీసుకున్న ఫేస్ ప్యాక్ ఉంది కదా, అవును. ఫేస్ ప్యాక్ ఏదైతే ఉందో మీరు స్పూన్ తో తీసుకుంటే అటు ఇటు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది, కాబట్టి చేత్తోనే తీసుకోండి. మ్మ్. చేత్తో తీసుకుని ఎక్కడైతే పిగ్మెంటేషన్ ఉందో అక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఓకేనా. సో ఎక్కడైతే పిగ్మెంటేషన్ ఉందో అక్కడే అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఫేస్ అంతా అప్లై చేసుకున్నా కూడా మంచి గ్లో వస్తుంది. ఎందుకంటే ఇది న్యాచురల్ గా ఫ్రూట్ ఫేషియల్ కాబట్టి. ఓకే. మీకు మామూలుగా కూడా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే స్పాస్ అండ్ సెలూన్స్ లో మ్మ్. మీకు పపయా ఫేషియల్ అని చెప్పి చేస్తారు. సో పపయా ఫేషియల్ కంటే ఇది ఇంకా 100 times చాలా మంచి ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అనమాట. సో అలాంటప్పుడు ఫేస్ మొత్తం అప్లై చేసుకోవడం బెటర్. ఫేస్ మొత్తం అప్లై చేసుకుంటే ఇంకా మంచిది. సో ఇలా అప్లై చేసేసుకుంటారు. కొంచెం థిక్గా రావాలి. సో కొంచెం థిక్గా ఇలా అప్లై చేసుకోవాలి. ఓకే. అప్లై చేసుకొని దాన్ని కొంచెం డ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలండి. 15 to 20 minutes, లేదు అంటే హాఫ్ అన్ అవర్ అయినా మీరు మంచిగా ఒక ఫ్యాన్ కింద కూర్చొని రెగ్యులర్ గా మీ యాక్టివిటీ మీరు చేసుకోవచ్చు. సో టీవీ చూడొచ్చు, ఏమైనా చేయొచ్చు. సో కూర్చొని మీరు డ్రై అయ్యే వరకు మాత్రం ఆగాలి. సో డ్రై అయిన తర్వాత మీకు ఏం చేయాలనేది చెప్తాను, ఒకసారి చూడండి. డ్రై అయిన తర్వాత ఏం చేస్తారంటే, కొంచెం లూక్ వామ్ వాటర్ తీసుకోవాలి, గోరువెచ్చగా ఉన్న నీళ్ళు తీసుకోవాలి. తీసుకుని కాటన్ అంతా డిప్ చేయాలి. కాటన్ డిప్ చేసి ఏం చేస్తారంటే, ఆ కాటన్ క్లాత్తో సో ఈ మొత్తం కూడా ఫేస్ ప్యాక్ అంతా కూడా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా అండి. సో మొత్తం ఫేస్ ప్యాక్ అంతా బాగా క్లీన్ చేసేసుకొని ఫేస్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఎక్కడెక్కడైతే అప్లై చేసుకున్నారో ఫేస్ ప్యాక్, ఫేస్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని డ్రై కాటన్ తీసుకొని కొంచెం ప్యాట్ చేయండి. ఇలా ప్యాట్ చేస్తే కనుక, అంటే ఇలా అదిమితే కనుక వాటర్ అంతా కూడా డ్రై అయిపోతుంది. సో మీరు ఈ వాటర్ని, ఎక్స్ట్రా వాటర్ని తీసేయడానికి కాటన్ యూజ్ చేయొచ్చు, లేదు అంటే కొంచెం నీట్గా ఉండే క్లాత్ ఏదైనా కూడా, టవల్ కానీ, టిష్యూస్ కానీ, డ్రై టిష్యూస్ కానీ ఏవైనా యూజ్ చేయొచ్చు. ఇది మొత్తం చేసేసిన తర్వాత యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇందాక మీరు చెప్పాను కదా యాపిల్ సైడర్ వెనిగర్ యూజ్ చేస్తామని చెప్పి, యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవాలి. యాపిల్ సైడర్ వెనిగర్లో ఏంటంటే మ్యాలిక్ యాసిడ్ అనే కాంపౌండ్ ఉంటుంది. ఆ మ్యాలిక్ యాసిడ్ అనే కెమికల్ కాంపౌండ్ ఏం చేస్తుందంటే, స్కిన్లో ఎక్కడెక్కడైతే డార్క్ స్పాట్స్ ఉన్నాయో ఆ డార్క్ స్పాట్స్ అన్నిటిని కూడా క్లియర్ చేస్తుంది అన్నమాట, క్లీన్ చేస్తుంది. సో యాపిల్ సైడర్ వెనిగర్ కొంచెం కాన్సన్ట్రేటెడ్ ఉంటుంది. మీరు అడగొచ్చు యాపిల్ సైడర్ వెనిగర్ ఫేస్ మీద పడొచ్చా అని. పడొచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. మీరు ఒక 2 to 3 minutes ఆర్ మాక్సిమం 5 minutes ఉంచేసి
యాపిల్ సైడర్ వెనిగర్ని కూడా క్లీన్ చేసేయచ్చు. ఓకే. సో యాపిల్ సైడర్ వెనిగర్ ఫేస్ మీద పడినా కూడా లాంగ్ టర్మ్ ఉండదు కాబట్టి, ఎక్కువ సేపు ఉండదు కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. కాసేపు ఉంచేసి మీరు యాపిల్ సైడర్ వెనిగర్ని క్లీన్ చేసేసుకోవచ్చు. సో హైపర్ పిగ్మెంటేషన్ను చెక్ పెట్టేందుకు అద్భుతమైన ఒక ఫేస్ ప్యాక్, ఇది న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో అవునండి. చాలా చక్కగా మాకు డెమో రూపంలో వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.